హాయ్ ఫ్రెండ్స్, గాబ్రియల్ గార్షియా మార్క్వెజ్ రచించిన నవల 100 ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ అంటే 100 ఏళ్ల ఏకాంతం అని అర్థం. ఈ నవల్ని నెట్ఫ్లిక్స్ స్పానిష్ లాంగ్వేజ్లో వెబ్ సిరీస్గా మలిచింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. ఈ నవల చాలా ఫేమస్ నవల. ఈ వెబ్ సిరీస్ని స్పానిష్, ఇంగ్లీష్లో మాత్రమే రిలీజ్ చేశారు. మన భారతీయ భాషలైన హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలో రిలీజ్ చేయలేదు. నేను ఇంగ్లీష్ భాషలో చూసా. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. జో సకాడియా బండియా ఈయన ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే భార్యతో సంగమిస్తే ఉపద్రవం కలుగుతుందని ఆ ఊర్లో ఉన్న మదర్ చెప్పడంతో భార్య ఉర్సుల ఆర్కాడియోని పైనే కలవమని, కిందకి వెళ్ళొద్దని కింద తాళం వేసుకొని కూర్చుంటుంది. కోడి పందెంలో ఒకని ఓడిస్తాడు జోసే ఆర్కాడియో. ఓడిపోయినోడు నీ పుంజు బతకడం నీ పెళ్ళానికి చాలా మంచిది, నువ్వు ఎలాగా పని చేయట్లేదు కదా అని హేళన చేస్తాడు. అతన్ని చంపేసి జోసే ఆర్కాడియో భార్య ఉర్సులతో పాటు ఊరు వదిలి వెళ్ళిపోతాడు. ఎందుకంటే చచ్చినోడు ఆత్మ అతని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఊరు వదిలి వెళ్ళిపోయి దూరంగా కనబడుతున్న కొండ ప్రాంతంలో మకోందో అనే ఊరిని నిర్మిస్తాడు. తనతో పాటు వచ్చిన వాళ్ళందరూ అక్కడే ఇల్లు కట్టుకొని హాయిగా నివసిస్తూ ఉంటారు. అక్కడికి ఊరూరా తిరుగుతూ వచ్చే కొంతమంది జిప్సీలు రకరకాల వస్తువులు తెస్తారు. భూతద్దం, మ్యాగ్నెట్, మెర్కురీ, మెటల్స్, రకరకాలవన్నీ తీసుకొచ్చి జోసే ఆర్కాడియోకి ఇస్తారు. అతను ఆ మెటల్స్ అన్ని చూసి ఆశ్చర్యపడి ఒక ల్యాబ్ నే తయారు చేసుకుంటాడు. జోసే ఆర్కాడియోకి 2 కొడుకులు, 1 కూతురు పుడతారు. అయితే పెద్ద కొడుకు ఆ ఊర్లో జాతకాలు చెప్పే ఆమెతో సంగమించి ఓ బిడ్డను కని ఎవరికి కనపడకుండా ఊరు వదిలి పారిపోతాడు. ఈ లోపు వేరే చుట్టాల అమ్మాయి రెబెక్కాని తీసుకొస్తారు. ఆ అమ్మాయికి ఎవరు లేకపోవడంతో వీళ్ళతో పాటు ఉంటుంది. ఆ అమ్మాయి రాత్రిపూట నిద్ర లేచి మన్ను తింటూ ఉంటుంది, అంటే ఇసుక. ఆ అమ్మాయిని ఎలాగోలా మారుస్తారు. అయితే చిన్న కొడుకు తండ్రిలాగే ల్యాబ్ లో ఉండిపోయి పిచ్చోడు అవుతాడని భావించిన జోసే ఆర్కాడియో అతన్ని బయటికి వెళ్ళమంటాడు. అతను కూడా వెళ్లి తన అన్న ఏ జ్యోతిష్కురాలతో అయితే పడుకున్నాడో అదే జ్యోతిష్కురాలతో పడుకొని మళ్ళీ బిడ్డను కంటారు. ఆ బిడ్డను కూడా వీళ్ళకే ఇచ్చేసి వెళ్ళిపోతుంది ఆ జ్యోతిష్కురాలు. ఇలా జోసే ఆర్కాడియో ఇంట్లో అక్రమ సంబంధాలు, పెట్టుకోకుండా సంబంధాలు అన్ని అక్కడే జరుగుతూ ఉంటాయి. ఇదంతా బాగానే ఉంటుంది ఎప్పటి వరకు అంటే కొలంబియా గవర్నమెంట్ వీళ్ళుంటున్న మకాందో ఊరిని ఆక్రమించుకుంటుంది. మెల్లిమెల్లిగా క్రిస్టియన్ మతం అక్కడికి వస్తుంది. వచ్చి ప్రజలను కన్వర్ట్ చేయడం ప్రారంభిస్తుంది. ఫస్ట్ ఆర్కాడియో కొడుకే అక్కడికి వచ్చిన గవర్నమెంట్ అఫీషియల్ కూతుర్ని, చిన్న కూతుర్ని ఇష్టపడి ఆమె కోసం కన్వర్ట్ అవుతాడు. ఆ తర్వాత మకాందో ప్రజలే సొంతగా గవర్నమెంట్ నిర్మించుకొని కొలంబియా ప్రభుత్వానికి ఎదురెళ్లి ఏం చేశారు, ఆర్కాడియో కొడుకు, ఆర్కాడియో పెద్ద కొడుకు పుట్టిన ఇంకో కొడుకు, వీళ్ళందరూ కలిపి ఉద్యమంలో పాల్గొని ఎంతమంది ప్రాణాలు విడిచారు, ఎంతమంది ఆ ఊరిని కాపాడుకున్నారు, చివరికి ఏమైంది, ఉర్సుల జోసే ఆర్కాడియో ఉన్నాడా మరణించాడా అన్నది ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. 8 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాడు దర్శకుడు. కలర్ కరెక్షన్ నుంచి అక్కడున్న లొకేషన్స్ అన్ని అద్భుతంగా ఉంటాయి. వాళ్ళు చెక్కలతో నిర్మించుకున్న ఇళ్ళు, మట్టితో చేసుకున్న ఇళ్ళు, అలాగే చాక్లెట్లు తయారు చేసే విధానం, వాళ్ళు వాడే కాస్ట్యూమ్స్ అన్ని అద్భుతంగా ఉంటాయి. ఇంగ్లీష్ డబ్బింగ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. పాత్రధారులందరూ న్యాయం చేశారు. జోసే ఆర్కాడియో పాత్రని 2 నటులు పోషించారు. ఇద్దరు ఆ పాత్రకి న్యాయం చేశారు. అతని కొడుకు పాత్రలో నటించిన అందరూ కూడా అద్భుతంగా చేశారు. ఇక ఉర్సుల పాత్రధార అయితే అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంటుంది. ఆ పాత్ర కూడా 2 పార్శ్వాలు ఉంటాయి. ఏజ్డ్గా, యువతిగా, ముదుసలిగా 2 పాత్రల్లోనే నటించిన వాళ్ళు చాలా బాగా చేశారు. ఈ వెబ్ సిరీస్ లో చాలా సీన్లు ఉంటాయి. న్యూడ్ సీన్లు ఎక్కువగా ఉంటాయి. క్లైమాక్స్ ఎపిసోడ్ వరకు కూడా ఏదో ఒక న్యూడ్ సీన్ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఎపిసోడ్ లో. భారతీయ సంస్కృతిలో ఒప్పుకొని సంబంధాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి రెబెక్కాని ఆమెకు అన్న వరస అయ్యే వ్యక్తే పెళ్లి చేసుకోవడం, ఆమెతో కాపురం చేయడం వంటివి చూస్తాం ఈ వెబ్ సిరీస్ లో. అలా చాలా ఉంటాయి. సొంత కొడుకే తల్లిని తెలియకుండా తల్లినే ప్రేమించి తనతో పడుకోవాలనుకునే సీను చక్కగా డైరెక్ట్ చేశాడు దర్శకుడు. ఇంకా ఆడేదో బీభత్సం చేస్తాడు అనుకునే లోపు దాన్ని చక్కగా కవర్ చేశాడు దర్శకుడు. అలాంటి సీన్లు చాలా ఉంటాయి. కానీ ఒక వ్యక్తి జోసే ఆర్కాడియో మకాందో అనే ఒక అద్భుతమైన నగరాన్ని అంతలా నిర్మించడం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ ని అభినందించాలి. వాళ్ళుండే ఇల్లులు అద్భుతంగా డిజైన్ చేశారు. మొదట్లో పాకల్లా ఉండి తర్వాత బిల్డింగ్ లాగా అద్భుతంగా చూపిస్తాడు దర్శకుడు. ఆర్ట్ డైరెక్టర్ అద్భుతంగా వేశాడు సెట్లు. ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. వైలెంట్ సీన్లు కూడా న్యాచురల్ గా తీశాడు. కొంచెం ఓపికగా చూడాలి. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే మనకేదో మైథలాజికల్ టచ్ ఇస్తాడేమో అనుకుంటాం, కానీ అలాంటివి ఏమి ఇవ్వలేదు ఎక్కడ. అలాగే జోసే ఆర్కాడియో ఫ్రెండ్ వేరే దేశాల నుంచి వస్తూ రకరకాల గిఫ్ట్లు తెస్తూ ఉంటాడు. అతను చనిపోయేటప్పుడు సంస్కృత భాషలో ఒక పుస్తకాన్ని రాసి చనిపోతాడు. తను చనిపోయిన తర్వాత 3 రోజులు పాదరసంతో తన బాడీని ఉన్న చోట కాల్చమంటాడు. అదేంటో అర్థం కాలేదు, అది మధ్యలోనే ఆపేశాడు దర్శకుడు. ఆ బుక్ లో మొత్తం సంస్కృతం కాకుండా హిందీ భాషలో రాసినట్లు అనిపిస్తుంది. ఈ వెబ్ సిరీస్ కి
ఇండియన్ టచ్ కూడా ఇచ్చాడు దర్శకుడు. సో ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ని అందరూ ఒకసారి చూడొచ్చు. ఆఫ్ కోర్స్ చిన్నపిల్లలతో మాత్రం చూడకండి, అసభ్యకర సన్నివేశాలు ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?